హలో ఆల్. అందరికీ నా సిక్స్త్ వీడియోకి స్వాగతం. సో ఈ వీడియోలో మనం ఫ్లోస్ గురించి మాట్లాడదాం, ఫ్లోస్ అండ్ కంట్రోల్స్. సో సింపుల్గా ఫ్లోస్ అండ్ కంట్రోల్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 1 నుంచి 100 వరకు కొన్ని నంబర్స్ ప్రింట్ చేయాలి. సో దానికోసం ఒక చిన్న ఫర్ లూప్ యూస్ చేయాలి. ఓకే. సో ఒక బేస్డ్ ఆన్ సమ్ కండిషన్ మనం ఒక స్టేట్మెంట్ ప్రింట్ చేయాలి. ఓకే. సో ఇక్కడ మనం ఒక ఇఫ్ కండిషన్ ఉంది. ఇందులో ఇఫ్ కండి ఇప్పుడు అన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను వన్ బై వన్. సో ఒక ఇఫ్ కండిషన్ ఉంది. ఇఫ్ కండిషన్ అంటే ఏంది? ఒకవేళ అది కరెక్ట్ అయితే ఎగ్జిక్యూట్ చేయరా బాబు, తప్పు అయితే వదిలేసేయి అనే ఒక కాన్సెప్ట్ ఇఫ్ ఎల్స్. సో ఇఫ్ ఎల్స్ కండిషన్ గురించి కొన్ని మాట్లాడదాము. సో ఇక్కడ మనము ఫ్లోస్, కంట్రోల్స్ అండ్ ఫ్లోస్ గురించి ఒక క్లాస్ క్రియేట్ చేసాం. సో నేను రైట్ క్లిక్ కొట్టి న్యూ క్లాస్ క్రియేట్ చేసి ఫ్లోస్ అండ్ కంట్రోల్స్. దీంట్లో నేను డిఫరెంట్ కాన్సెప్ట్. సో ఇందులో మెయిన్ మెథడ్ యూస్ చేయలేదు. సో జస్ట్ మెయిన్ మెథడ్ యూస్ చేస్తున్నాను. మెయిన్ మెథడ్. సో దీంట్లో నేను ఏం చేస్తానంటే సింపుల్గా ఇంట్ లైక్ ఏ ఈక్వల్స్ టు 10, ఏ ఈక్వల్స్ టు 10 అని పెట్టాను. ఓకేనా. నెక్స్ట్ దాంట్లో ఇంట్ బి ఈక్వల్స్ టు 20. ఏ ఈక్వల్స్ పెట్టలేదు, ఏ మెన్షన్ చేయకుండా ఏ అంటున్నాడు, ఏంటి అనుకుంటున్నారా? ఈక్వల్స్ టు 20 అని పెట్టాను. సో ఇక్కడ ఏంటి నా ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ కొన్ని ప్రింట్ స్టేట్మెంట్స్, ఇక్కడ నేను ఒక ఇఫ్ కండిషన్ యూస్ చేద్దాం అనుకుంటున్నాను. ఇఫ్ ఇక్కడ మనకు ఆపరేటర్ కంట్రోల్స్, ఇంతకుముందు మనం ఆపరేటర్స్ గురించి మాట్లాడాం కదా ప్రీవియస్ క్లాస్లో. ఆ ప్రీవియస్ క్లాస్ మీకు అర్థమవుతుంది, ఈ క్లాస్ ఇది అర్థమవుతుంది. ఇక్కడ నేను ఏంటంటే ఒకవేళ ఏ ఈక్వల్స్ టు బి అనుకోండి, కరెక్ట్ అని ప్రింట్ చేయాలి. ఇఫ్ ఏ నాట్ ఈక్వల్స్ టు బి, ఫాల్స్ అని ప్రింట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్స్ టు బి అయినా, సో ఇట్స్ నాట్ కరెక్ట్. ఏ డబల్ ఈక్వల్స్ టు బి, ఇది ఒక కండిషన్. ఓకే. ఇది ఇక్కడ ఇది ఒకవేళ ఏ డబల్ ఈక్వల్స్ టు అంటే ప్రింట్ దిస్ స్టేట్మెంట్, ప్రింట్ దిస్ ఏ డబల్ ఈక్వల్స్ టు బి ఆర్ ఎల్స్. ఓకే. అయిపోతే ఒక నిమిషం, ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది. సో ఏ ఈక్వల్స్ అంటే ప్రింట్ 1 అని పెట్టుకుందాం మన అండర్స్టాండింగ్ కోసం. ఎల్స్ ఇక్కడ నేను జస్ట్ డైరెక్ట్గా ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ పెట్టుకుని సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఆఫ్ ప్రింట్ 2 అని పెట్టుకుంటాను. ఇది స్ట్రింగ్లో పెట్టుకుంటాను సింపుల్గా. సో సిస్టమ్. సో ఇప్పుడు మన ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఏది ప్రింట్ అవ్వాలి? ఏ డబల్ ఈక్వల్స్ టు బి అని అన్నప్పుడు ఇది కరెక్ట్ కాదు. సో ఏ డబల్ ఈక్వల్స్ టు బి ఇట్స్ నాట్ కరెక్ట్, ఎందుకంటే ఏ అంటే 10, బి అంటే 20. సో రెండు కరెక్ట్ కాదు. కరెక్ట్ కానప్పుడు ఇది ప్రింట్ అవ్వదు, ఆటోమేటిక్గా బి ప్రింట్ అవుతుంది. సింపుల్గా ప్రింట్ 2 ప్రింట్ అవుతుంది. సో మన లాజిక్ ఏంటి? ఒకవేళ ఈ కండిషన్ కరెక్ట్ అయితే ఇన్ ఫ్యూచర్ మనం రియల్ టైం ఎగ్జాంపుల్లోకి వెళ్ళినప్పుడు అప్పుడు మనకు ఈ కాన్సెప్ట్స్ ఇవి ఎలా యూజ్ చేయాలనే చెప్తాను. సో ఇప్పుడైతే మనం బేసిక్గా అర్థం చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఏ డబల్ ఈక్వల్స్ టు బి, ఇది కరెక్టేనా అంటారా? డబల్ ఈక్వల్స్ అనే కాన్సెప్ట్ నేను ఇంతకుముందు చూపించాను మీకు. డబల్ ఈక్వల్స్ కాన్సెప్ట్ మనము ట్రూ ఫాల్స్ యూస్ చేసినప్పుడు ఇక్కడ ప్రింట్ అలాగే ఉంది ఇంకా. సో ఏ డబల్ ఈక్వల్స్ టు బి, ఫాల్స్ వచ్చింది. సో ఇది మనకి లిటరల్లీ ఈ స్టేట్మెంట్ ప్రింట్ అవ్వదు. ఇక్కడ చూసేది కింద నా అవుట్పుట్లో చూసేది మన ప్రీవియస్ ట్యూటోరియల్లో మన ఆపరేటర్ క్లాసెస్ మనం రన్ చేసినప్పుడు ఏ డబల్ ఈక్వల్స్ టు బి అంటే ఏ బి ఈక్వల్స్ అని చెక్ చేస్తాం మనం అంతే. సో అది ఫాల్స్ వచ్చింది. సో ఇది ఫాల్స్ స్టేట్మెంట్ కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. సెకండ్ ఎల్స్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో లెట్స్ చెక్ చేద్దాం, ప్రింట్ 2 అవుతుందా ప్రింట్ 1 అవుతుందా అనేది. సో ప్రింట్ 2 వచ్చింది, అంటే ఈ కండిషన్ ఫాల్స్ కాబట్టి ఈ స్టేట్మెంట్ రన్ అయింది. ఓకే. ఎల్స్లో ఇఫ్ కండిషన్ యూస్ చేయొచ్చా? ఎస్. ఇఫ్ ఎల్స్ కండిషన్లో ఓకే, ఇఫ్ ట్రూ అయితే నేను ఏం చేస్తానంటే సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ ఆఫ్, ఓకే, ఎగ్జిక్యూట్ దిస్ ద ఎల్స్ ఒక నిమిషం, ఈఎల్ఎస్టీ సారీ, ఎల్స్ సబ్ ఇఫ్ స్టేట్మెంట్.
కానీ ఇక్కడ ఏం చేసాము, ఎల్స్లో మళ్ళీ ఇఫ్ కండిషన్ చూస్తాం, ఈ కండిషన్ కరెక్ట్ అయితే మళ్ళీ ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ చేయరా స్వామి అని చెప్తున్నాం అంతే. సో సేవ్ చేసుకొని జస్ట్ రన్ చేస్తాం. ఇప్పుడు చూడు, మనకు ప్రింట్ 2 స్టేట్మెంట్ రన్ అయింది, ఇది కూడా ఎగ్జిక్యూట్. అంటే నీ కండిషన్ ఏది కరెక్ట్ ఉంటుందో ఆ కరెక్ట్ మీకు ఆ కండిషన్ ఏది మీకు కరెక్ట్ అనిపిస్తుందో ఆ కండిషన్లో మీకు కావాల్సిన లాజిక్ రాసుకొని ఎగ్జిక్యూట్ చేయండి. ఇది ఏంటంటే నెస్టెడ్ ఇఫ్ కండిషన్ అనుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ నాట్ ఈక్వల్స్ టు బి అని పెడతాం. అవును, ఇది ఏ నాట్ ఈక్వల్స్ టు బి, ఏ నాట్ ఈక్వల్స్ టు బి ఇది కరెక్ట్ కండిషన్. ఎగ్జాక్ట్లీ ఇది నాట్ ఈక్వల్స్ టు, ఇది నాట్ ఈక్వల్స్ కూడా 100% ఇదే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో నేను ఇప్పుడు రన్ చేస్తాను. సో ప్రింట్ 1. సో ఇది అయిపోయింది. సో ఇదొక కైండ్ ఆఫ్ కాన్సెప్ట్. సో ఇదంతా నేను కామెంట్ చేస్తున్నాను. మనం ఇప్పుడు ఫర్ లూప్కి వెళ్దాం. నా దగ్గర ఇప్పుడు ఇంట్ 1 ఉంది, ఇంట్ ఐ ఈక్వల్స్ టు 0 ఉంది. నాకు ఏం కావాలండి, నాకు నాకు 100 వరకు నాకు నంబర్స్ ప్రింట్ కావాలి. ఏమన్నా చేసుకో. అప్పుడు మనం ఏం యూజ్ చేస్తాం, ఫర్ లూప్ యూజ్ చేస్తాం. సో ఫర్ ఇంట్ ఐ ఈక్వల్స్ టు 0. ఓకే, సో ఇలా ఐ ఈక్వల్స్ 0, ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 100, ఐ ప్లస్ ప్లస్. మీరు బాగా గమనిస్తున్నారో లేదో, నేను ఇంతకుముందు మీకు ఆపరేటర్స్ అని ఇక్కడ ఇది తీసేయండి, ఎందుకంటే ఐ నేను ఆల్రెడీ ఇందులో ఇనిషియలైజ్ చేస్తాను కదా, దీంట్లో అవసరం లేదు. ఓకే, సో ఇంట్ ఐ ఈక్వల్స్ టు 0, ఒకవేళ ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 100 అయినప్పుడు ఐ ప్లస్ ప్లస్ అంటే ఏంటి, ఇంతకుముందు చూపించాను, ప్లస్ ప్లస్ అనే ఆపరేటర్ యూజ్ చేసినప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యేదాకా వెళ్తూనే ఉంటుంది. ఐ ప్లస్ ప్లస్ ఐ ప్లస్ ప్లస్ ఐ ప్లస్ ప్లస్. ఫస్ట్ ఐ ఈక్వల్స్ టు 0 తీసుకుంటుంది, ఐ ఈక్వల్స్ టు 1 తీసుకుంటుంది, మళ్ళీ లూప్లోకి వచ్చి మళ్ళీ ప్లస్ 0 ప్లస్ 1 అవుతుంది, 0 ప్లస్ 1 ఎంత 1 అవుతుంది, మళ్ళీ లూప్లోకి వెళ్తుంది, లూప్లోకి వెళ్ళి మళ్ళీ ప్లస్ ఆ 1కి అప్పుడు ఈ ఐకి ఏం అసైన్ అవుతుంది, 1 అసైన్ అవుతుంది, 1 అసైన్ అయిన తర్వాత మళ్ళీ ఈ లూప్లోకి వెళ్తుంది, మళ్ళీ ప్లస్ ప్లస్ కండిషన్లోకి వెళ్తుంది, ఆ ప్లస్ కండిషన్లోకి వెళ్ళిన తర్వాత అది 2 అవుతుంది, 2 అయిపోయి మళ్ళీ ఆ లూప్ కంటిన్యూ అవుతున్నది. ఎప్పటివరకు కంటిన్యూ అవుతుంది, ఐ ఈక్వల్స్ టు లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 100 అయ్యేదాకా కండిషన్ వెళ్తూనే ఉంటుంది. సో 100 అవ్వగానే ఆ కండిషన్ ఇక్కడ ఎండ్ అయిపోతుంది. సో ఇక్కడ నేను సిస్ అవుట్ ఆఫ్ ఐ అని ప్రింట్ చేస్తాను. ఓకేనా, స్టెప్ రన్ చేస్తాను. చూడండి, 0 నుంచి స్టార్ట్ చేస్తే 100 వరకు ప్రింట్ అయింది, అవుట్పుట్ 100 వరకు ప్రింట్ అయింది. సో ఈ ఫర్ లూప్ అనే కండిషన్ ఇలా చేయాలి. సో ఇది మన రివర్స్లో రావాలంటే ఏం చేసుకోవాలి, సింపుల్ కండిషన్ ఐ ఫర్ జే కండిషన్ తీసుకుందాం. ఫర్ ఐ జే ఈక్వల్స్ టు 100. ఓకే, జే less than or equals to j less than or equals to 1, j minus minus. Okay, sorry, j స్టేట్మెంట్ ప్రింట్ చేసాం, ఏమొస్తుందో చూసాం. ఇది నేను కామెంట్ చేస్తున్నాను ప్రస్తుతానికి. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. సో ఇంటూ j ఈక్వల్స్ 100, j లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1. j ఎందుకు ఎర్రర్ వచ్చింది, ఓహో సారీ, ఇక్కడ నేను రిఫరెన్స్ వేరియబుల్ క్రియేట్ చేయలేదు. సో ఇంటర్నల్ వేరియబుల్ క్రియేట్. సో సేవ్ చేస్తాను. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1. నౌ రన్. చూడండి, సారీ, ఇక్కడ నేను ఇప్పుడు రివర్స్గా ప్రింట్ చేశాను. 100 మైనస్ అంటే నా మ్యాక్సిమం వాల్యూ 100, నువ్వు మన వాల్యూ ఎంత 1, జే గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 1 నెంబర్ వచ్చేదాకా సాటిస్ఫై చేయాలి ఇది 100ని. సో ఇక్కడ కండిషన్ ఏం పెట్టాము, మైనస్ 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 అని పెడితే ఏంటి, నీ నంబర్ -99 అవుతుంది, మళ్ళీ లూప్లోకి వస్తుంది, మళ్ళీ ఈ మైనస్ మైనస్ పెడితే మళ్ళీ అది 98 అవుతుంది, మళ్ళీ లూప్లోకి వస్తుంది 97, అలా ప్రింట్ అవ్వకుండా కండిషన్ 1 వచ్చేదాకా సాటిస్ఫై చేస్తుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ అవుట్పుట్.
ఇక్కడ మీరు 0 పెట్టుకుంటే 0 వచ్చేదాకా అవుతుంది, లేకపోతే -10 పెట్టుకుంటే -10 వచ్చేదాకా ఆ కండిషన్ రన్ అవుతూనే ఉంటుంది. అర్థమైందా? -10 వచ్చేదాకా. సో ఇవి ఫర్ లూప్స్. సో అలాగే స్విచ్ స్టేట్మెంట్స్ ఉంటాయి మీకు, అవి కూడా మీరు అవి జస్ట్ అవన్నీ ఏం లేదు, కాన్సెప్ట్ ఇలాగే ఉంటుంది, ఆపరేటర్ కాన్సెప్ట్ మీదనే డిపెండ్ అయి ఉంటాయి. సో నువ్వు ఒక ఎక్స్ప్రెషన్ రాసావు, ఒక ఎక్స్ప్రెషన్ రాసావు, ఆ ఎక్స్ప్రెషన్ సాటిస్ఫై అయింది అంటే నువ్వు ప్రింట్ చేసుకో. సో ఇలాగే ఇఫ్ కండిషన్, మీకు ఒకటి ఇఫ్ కండిషన్ చూపించారు, ఫర్ లూప్ కండిషన్ చూపించారు. సో దీస్ ఆర్ లైక్ ఫ్లో స్టేట్మెంట్స్. సో మీరు ఇంకొద్దిగా ఎక్స్ట్రా నాలెడ్జ్ కొన్నప్పుడు అన్నీ నేనే చెప్పొచ్చు, కాకపోతే మనం నేర్చుకున్నది ఇంకా చాలా ఉంది. సో కాకపోతే ఈ వీటి మీద మనం ఎక్కువ టైం స్పెండ్ చేస్తే మనకు అవి అర్థం కాదు. సో టేక్ సమ్ ఎక్స్ట్రా టైం, చూడండి ఫ్లోస్ అండ్ కంట్రోల్స్ ఏంటి, నేను ఏమేమి కంట్రోల్స్ చేయగలుగుతాం చూసుకోండి, చిన్న చిన్న వీడియోస్ చూడండి, డూ సమ్ యువర్ ఓన్ ప్రాక్టీసెస్ ఆల్సో. నేను అది సజెస్ట్ చేస్తాను. మీ చాలామంది ఏం చేస్తారంటే వీడియో చెప్పినప్పుడు చూసి ఏం చేయరు. సో చూసి ఏదో ఒకటి చేయండి, దెన్ యూ విల్ బి సక్సెస్ఫుల్. అంటే మీకు ఒక మైండ్లో కొద్దిగా నేను చెప్తున్నాను కానీ ఓవరాల్ సంథింగ్ లైక్ థియరిటికల్గా విని లైక్ విజువల్గా చూస్తే రాదు. డూ సమ్ ప్రాక్టీసెస్, దెన్ యూ విల్ కమ్ విత్ సమ్ అవుట్పుట్స్. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, అండ్ ప్లీజ్ డూ లీవ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ మనం ఇంకో హైలైట్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతున్నాం. ఐ థింక్ ఇట్స్ మెథడ్స్. నెక్స్ట్ మెథడ్స్కి వెళ్తున్నాము. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. అసలుకి ఇప్పటివరకు మనం నేర్చుకున్నంత ఒక లెవెల్లో ఉంటే ఇప్పుడు మనం ఆబ్జెక్ట్స్ లెవెల్లోకి వెళ్తాము. సో జస్ట్ స్టే ట్యూన్ అండ్ వెయిట్ ఫర్ దాట్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒక లైక్ సబ్స్క్రైబ్ వదిలేయండి అబ్బా నా కోసం. థ్యాంక్ యూ, బాయ్.